నమస్తే, దిస్ ఈస్ సౌర్య. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. టీసీఎస్ లో జరుగుతున్న అరాచకాలు నాసిక్ కి సంబంధించి చూసాము. అది ఒక పెద్ద కంపెనీ. టీసీఎస్ లో జాబ్ అంటేనే ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటూ ఉంటారు. మరి అలాంటి కంపెనీలో ఉన్న హెచ్ఆర్లు కూడా మతం పేరుతో వేధిస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ కోసము ప్రమోషన్స్ ఇప్పిస్తామని వేధిస్తూ ఉన్నారనే కంప్లైంట్ తోని ఈ రోజు 7గురిని అదుపులోకి తీసుకుని ఆ పోలీసులు విచారించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మేడం నుండి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, టీసీఎస్ లోని జనరల్ గా టీసీఎస్ జాబ్ వచ్చింది అనగానే సాఫ్ట్వేర్ జాబుల్లో టీసీఎస్ అనగానే ఇంకా సెలెక్టెడ్ గా చంకలు గుద్దుకొని పంపిస్తారు పేరెంట్స్ గానీ పిల్లలు వెళ్ళడం గానీ. సో అసలు ఈ రోజు జరిగింది వింటే నిజంగానే ఇంత దారుణంగా జరుగుతుందా అనే ఒక ఆందోళన కలిగింది. సో మీరేమంటారు? అసలు అంటే అప్రమత్తంగా ఉండాల్సింది వీళ్ళ, లేదా అసలు ఆఫీసుల్లో మానిటరింగ్ లోని ప్రాబ్లం ఉందనుకోవచ్చా? అదేం చిన్న కంపెనీ కాదు. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పారు? 2022 నుంచి 26 వరకు. 2022 నుంచి 2026 వరకు జరుగుతుంటే ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు వెలుగులోకి రాలేదు? అసలు ఈ మొత్తం టాపికే సంథింగ్ ఫిషీలా ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అంటే టెక్నికల్ గా వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. ఇప్పుడు టీసీఎస్ అంటే చిన్న కంపెనీ కాదు, పేరున్న కంపెనీ. ఇవాళ భారతదేశ కంపెనీల్లో టీసీఎస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, అలాగే హెచ్సిఎల్ ఒకటి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీలు విదేశీ కంపెనీలు కాదు, ఇవి స్వదేశీ కంపెనీలే. ఈ కంపెనీల్లో మీరు చెప్తున్నట్లు హెచ్ఆర్ ఇంత వీక్ గా ఉందా? అసలు కొంతమంది టీమ్ లీడర్స్ కలిసి మీ మీద ఇంత వ్యవస్థీకృతంగా చేస్తున్నారు అంటే అసలు మీరు ఎలా ఊరుకున్నారు? అందుకు నేను సంథింగ్ ఫిషీ అంటుంది. ఇప్పుడు సమాజంలో చూడండి, ఒకే అపార్ట్మెంట్ లో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంతమంది మామూలు వాళ్ళు, కొంతమంది వ్యాపారస్తులు కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి. ఏదైనా జరగగానే ఫస్ట్ మెయిల్ పెట్టేది ఎవరు అనుకుంటున్నారు? అపార్ట్మెంట్ లో చెప్పండి, సాఫ్ట్వేర్ వాళ్ళు. వాళ్ళకి తెలుసు మనం ఏ తలుపు తట్టాలి. వాళ్ళు విడిగా మాట్లాడలేకపోవచ్చు, ఒక మామూలు ఉద్యోగస్తుల్లాగానో గుంపుల్లోకి వచ్చేది తక్కువ గానీ ప్రొఫెషనల్ గా చేస్తారు. ప్రొఫెషనల్ గా వ్యక్తిగతంగా చాలా బాగా చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి అంటే సైట్లు వెతకటము, ఏ సైట్ కి మనం అప్రోచ్ అవ్వాలి, ఎవరి తలుపు తట్టాలి అనేది వాళ్ళు ఇమ్మీడియట్ గా నేను చూస్తుంటా. ఇప్పుడు మా అపార్ట్మెంట్ గ్రూప్ లో కూడా ఏదో ఇష్యూ వచ్చిందంటే ముందు వచ్చేది వాళ్ళే, ముందు వచ్చేసేసి పేపర్ వర్క్ చేసేస్తారు. అవును, నిజంగా. అంటే పేపర్ వర్క్ కూడా మనకు కనిపించేట్టు పేపర్ల మీద రాయరు వాళ్ళు, ఈ సిస్టమ్ పట్టుకొచ్చేస్తారు, టక 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 మెయిల్స్ రాసేస్తారు. ఏదో ఆస్తి పన్ను కట్టేదానికి సంబంధించి ఓటీపీ ఎక్కువసేపు రావట్లేదు, అసలు మనం ఎవరికి ఆస్తి పన్ను కట్టాలి, ఎవరైనా మనిషి వస్తాడా అనేది ఎవరో ఒక చిన్న ప్రశ్న గ్రూప్ లో వేశారు. వేస్తే ఇమ్మీడియట్ గా ఎవరు రెస్పాండ్ అయ్యారు, అసలు ఎవరెవరికి మనము కట్టొచ్చు, ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టేశాడు. మామూలుగా అతను ఎప్పుడు మీటింగ్ కి రాడు. అదే వీళ్ళు జనాల్లో కలవరు మేడం, కలవరు. కానీ వాళ్ళకి కావాల్సిన పనులు, ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవటం కావచ్చు, ఇది మామూలు వాళ్ళు కూడా చేస్తారు, నేను కాదనట్లా. కానీ స్మార్ట్ గా ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే దాని విషయంలో ఖచ్చితంగా వాళ్ళు చాలా అప్రమత్తతో ఉంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉన్నారు అని చెప్తున్నారు కదా, ఈ చెప్పబడుతున్న బాధితులు అందరూ కూడా ఏ ఒక్కరైనా సరే ఎవరో ఒకరికి మెయిల్ పెట్టాలని అనిపించలేదా? అంటే ఇంకొకటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉంటాయి. అవును ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో అది లేకపోతే ఫైన్ పడుతుంది. ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉంటాయి. హెచ్ఆర్ మాట వినకపోతే కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో మీరు చెప్పొచ్చు. అది కూడా కాదు అనుకోండి, ఈ పేరున్న కంపెనీలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా ఉంటారు. అవును, కౌన్సిలింగ్స్ కూడా ఉంటుంది, కౌన్సిలింగ్ కూడా చేస్తారు. కౌన్సిలింగ్స్. అవును. అలాగే ఒక సిఇఓకి కూడా వీళ్ళు అంటే ఒక 4-5 అంచెలు దాటిన పైన సిఇఓ కూడా డైరెక్ట్ గా వాళ్ళు మెయిల్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇదేదో ఒక 6 నెలల నుంచి జరుగుతుంది అంటే నమ్మొచ్చు. అవును, వీళ్ళందరికీ ఇది అర్థమయ్యి ఇంత వ్యవస్థీకృతంగా జరుగుతుందా
అని అని తెలుసుకోవాలి. అని ఒక 6 నెలలు టైం అంటే వీళ్ళకి అర్థం కాలేదు అనుకోవచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల నెలలు నుంచి కాదు. జరుగుతుంది. హెచ్ఆర్ చెప్తే కూడా హెచ్ఆర్ కూడా వినలేదు అని అంటే హెరాస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వకుండా హెరాస్మెంట్ చేశారు, లైంగిక వేధింపులు చేశారు, ఇట్లాంటివి మనం నమ్మగలిగేటట్లుంటాయి. వాటికి మీరు కంప్లైంట్ ఎందుకు చేయలేదు అని మనం క్వశ్చన్ చేయలేము. కానీ ఈ విషయం ఉంది చూసారా, మతానికి సంబంధించిన విషయం ఉంది చూసారా, ఈ మతానికి సంబంధించిన విషయం కంప్లైంట్ చెయ్యకపోవటం అనేది ఖచ్చితంగా మీకున్న అవకాశాన్ని మీరు వినియోగించుకోకపోవటమే. అసలు పైగా అంతమంది ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తున్నారు అంటే ఆఫీసులు చూడలేదు, పట్టించుకోలేదు అంటే మట్టుకు నమ్మేలాగా లేదు. ఇవాళ ఈ దేశంలో మత మార్పిళ్ళు అనేది అతిపెద్ద బర్నింగ్ ఇష్యూ కింద ఉంది, టాపిక్. బర్నింగ్ టాపిక్. ఏదన్నా మాట్లాడాలి అంటే ఇది మాట్లాడితే చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఈ సెన్సిటివ్ పాయింట్ ని పట్టుకొని కొంతమంది గ్యాంబ్లింగ్ ఆడాలనుకుంటున్నారు అనేది నాకు అనిపిస్తుంది. కానీ ఎవరో ఒకరిద్దరు విషయంలో అయితే వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు కూడా. వాళ్ళు పైగా ఇంకొకటి, చదువుకున్న వాళ్ళు మరీ అంత నాటుగా మోటుగా చేస్తారని అనుకోను. ఏం చెప్తారంటే మా కమ్యూనిటీలో కట్నాలు అడగరు, పెళ్లి చేసుకుంటారా, సంబంధాలు చూడమంటారా, ఉన్నారు, ఎడ్యుకేటెడ్ కదా మనము, కొంచెం లావిష్ లైఫ్ అట్లాంటి ఏవో చెప్తారేమో గాని డైరెక్ట్ గా మతం మారండి అని ఇలాంటి ఆఫీసుల్లో, ఇలాంటి కార్పొరేట్ ఆఫీసుల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇలాంటి ప్రయత్నం చేస్తారు అని మటుకు నాకు అనిపించట్లా. అయినా గానీ జరిగింది అంటే గనక అసలు అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నట్లే. అంటే అంచెలంచెల భద్రతా వ్యవస్థ కూడా ఉంటది అక్కడ. ఏమైపోయింది అదంతా? అంటే ఒకరిపైన ఒకరు సూపర్ పవర్స్ ఉంటాయి అక్కడ. ఒక్కప్పుడైనా లీక్ అవ్వకుండా ఉండదు. ఇన్ని సంవత్సరం నేను కాలాన్ని బట్టి డౌట్ చేస్తున్నా. లేదు అసలు జరగదు అని నేను అన్ను. మత మార్పిళ్ళు జరుగుతాయి, కానీ మీరు చెప్పిన విధంగా ఇంత బండగా అయితే మత మార్పిళ్ళు జరగవు. మేడం, ఇక్కడ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే పెళ్లి ప్రేమ అని అందులో ఒకరిద్దరు ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. అసలు కంప్లైంట్ రైజ్ అయింది అక్కడ, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని, దాన్ని మతం మారాలి అన్నట్టుగా ఇబ్బంది, ఫోర్స్ఫుల్ గా అన్నట్టు ఇంకొక అమ్మాయి కూడా సేమ్ నాకు ఇలాగే చేశాడు, ప్రేమ అని అంటే నేను నమ్మాను అని చెప్పి సేమ్ కేసు అమ్మాయి ముందుకొచ్చింది. అయితే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఇలాంటి ప్రేమ పేరుతోని వీడియోస్ వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోల నుంచి అవి బయట పెడతామని ఇన్నాళ్ళు బెదిరించారని అంటూ ఉన్నారు. సో మనం ఏమండి అనుకోవచ్చు, టెక్నాలజీ తెలిసిన మనుషులుగా, టెక్నికల్ పర్సన్స్ గా ఇవాళ మీకు నెట్ లోకి వెళ్తే మిమ్మల్ని ఎవరైనా వీడియోలు ఉన్నాయి అని బెదిరించారు అనుకోండి, నిజంగా ఉంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క చిన్న కంప్లైంట్ తోటి, ఒక్క చిన్న వాట్సాప్ కంప్లైంట్ తోటి తలకిందులు చేసేస్తారు. మీడియాకి వెళ్ళొద్దు అసలు, ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఏంటి అది నిర్భయ కేసు పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది సబ్జెక్టు వేరే వాళ్ళకి కూడా, మామూలు జనరల్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా సరే మిమ్మల్ని, మీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము మీ మీద కేసు పెడతాము అని అంటే గనక నిజంగా పెట్టదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్ గా పెట్టేస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అంటే నిజంగా వీడియోలు ఉంటే కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఎందుకు భయపడాలి మీ తప్పు లేనప్పుడు? పైగా కుటుంబాలకు తెలుసుదేమనే ఒక చిన్న భయం ఉండొచ్చు, కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి. కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు కూడా అసలు పేర్లు బయట పెట్టరు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని ఉదాహరణలు చెప్తా ఉంటాను, చెప్తారు, కానీ పేర్లు మార్చేయాలి మేము. యాస్టీస్ పేర్లు చెప్పం. ఇప్పుడు అక్కడ మీరు రాసేటప్పుడు కూడా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు వేరే పేరు రాయొచ్చు. వాళ్ళు ఏమైనా బయట పడతారో ఏమైనా భయం ఉంటే. కౌన్సిలింగ్ సెంటర్ లో కూడా ఎక్కడ ఫోటోలు రివీల్ చేయకూడదు. సో ఇంత ముదిరే వరకు తెచ్చుకునే అవసరం ఏమీ లేదు, అస్సలు లేదు. అలాంటి పరిస్థితి ఉండదు. అది నేను చెప్పేది. ఇప్పుడు ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలి అంటే మతం మారాల్సిందే అన్నారనుకోండి, ఇది ఖచ్చితంగా ముస్లిమ్స్ విషయంలో ఇది జరుగుతుంది.
అవును. ఖచ్చితంగా అవును. నేను జరగదని చెప్పను. వాళ్ళు అంటారు మీరు మీకు ఆ మనిషే ప్రధానము అనుకుంటే మారుతారు, మతం మారండి, లేకపోతే లేదు అనుకుంటే నా మతమే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ప్రేమను వదిలేయండి. అంతే. ఏదో ఒక ఇప్పుడు sacrifice ఉండాలి అక్కడ. మిమ్మల్నే కావాలి అని అనుకున్నాడు అనుకోండి, అతని మతాన్ని వదులుకోడా? అవును, ఎందుకు వదులుకోడు? వదులుకోవాలి. అంతే. అతని మతాన్ని అతను వదులుకోనప్పుడు నీ మతాన్ని నువ్వెందుకు వదులుకోవాలి ఆ మనిషి కోసం? అవును. ఇప్పుడు నువ్వు కావాలనుకున్నప్పుడు నీ మతం అతనికి అడ్డంకి అయినప్పుడు అతని మతం నీకెందుకు అడ్డంకి కాకూడదు? అవును. అందుకని మనం వైజ్ గా ఉండాల్సింది ఎక్కడ అంటే, వాళ్ళు చదువుకున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంత పెద్ద ఆఫీసు టీసీఎస్ అంటే అదొక పెద్ద ప్రపంచం. అక్కడ ఉద్యోగం చేస్తున్నాము అంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి? ఈ ధైర్యం అక్కడ ఉండాలి, అలాంటి చోట. అలాంటి చోట్ల ఉండాలి ఖచ్చితంగా. మీరు హెచ్ఆర్ దృష్టికి తీసుకెళ్తాం ఫస్ట్ స్టెప్. హెచ్ఆర్ కూడా వాళ్ళ మనిషే అవ్వాలని లేదు, అయ్యింది అనుకోండి, హెచ్ఆర్ కంటే పైన ఇంకెవరు ఉండరా? అవును, వాళ్ళకి మెయిల్ చేసేయడమే మేడం. మెయిలే, అసలు సింపుల్ గా మెయిల్ చేస్తారు. పైగా మీకు చట్టాలు తెలియవా? అవును. మీరు పొద్దున్న లేస్తే మీరు ఉండేది సిస్టమ్ ఉందే కదా, అదే కదా. ఒక్క క్లిక్ కొడితే మీకు చట్టాలు తెలుస్తాయి. ఇట్లా బెదిరించొచ్చా? అవును. లా అనేది నథింగ్ బట్ కామన్ సెన్స్. అవును. నీ కామన్ సెన్స్ పనిచేస్తుందిగా. కామన్ సెన్స్ ప్రకారం నిన్ను ఇట్లా బెదిరించకూడదు అంటే చట్టంలో స్కోప్ ఉంటది అని ఆలోచించాలి కదా. అందుకని ఇది ఏదో కేసు కోసం కేసా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు డ్యూరేషన్ బట్టి. ఇప్పుడు చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు, నేనేదో ముస్లిమ్స్ కి సపోర్ట్ చేస్తున్నాను, అదా ఏమీ కాదు. ఇప్పుడు ఇందాక నేనేం చెప్పాను, ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మతం ప్రేమించానని చెప్పి పెళ్లికి మతం అడ్డు అన్నాడు అనుకోండి, ఎడంతలతో తనండి. అంతే అంతే. ఇప్పుడు అతనికి మతం గొప్ప అయితే నీ మతం నీకు గొప్ప కాదా? జీవితం కూడా గొప్పే కదా మేడం, విలువైంది లైఫ్. అలా అవేవి సంబంధాలతో ఆ విషయాలతో సంబంధం లేకుండా ప్రేమ కోసం ప్రేమిస్తున్నాను అంటే ప్రేమించు, అంతే. లేదు అనుకుంటే వచ్చేసేయి. అలాగే ఎవరైనా సరే మత మార్పిడి అనేది మట్టుకు చాలా చాలా తప్పు. కానీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు, ఇప్పుడు నాకు మతం మారాలని ఉంది, నా ఇష్టాన్ని ఎవ్వరూ కాదనలేరు ఈ ప్రపంచంలో. ఈ చట్టాలు కూడా కాదనలేవు. మత స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. ఒక ముస్లింకి మతం మారే స్వేచ్ఛ ఉంది, ఒక హిందువుకి మతం మారే స్వేచ్ఛ ఉంది, ఒక క్రిస్టియన్ కి మతం మారే స్వేచ్ఛ ఉంది. కానీ బెదిరించి మతం మార్పించడం అనేది చాలా చాలా నేరం. ఇది తెలుసుకోండి ఎవరైనా సరే. నేరాన్ని మీరు ఎందుకు ఆమోదించాలి? అవును, అంతే కదా. మీరు ప్రశ్నించండి. అవును, ఏం చేస్తారు? ఆ హక్కు ఉంది, ఆ రైట్స్ ఉన్నాయి, చట్టం మీ వైపు ఉంటుంది. ఇప్పుడు అసలు అన్ని సీక్రెట్ గానే చెయ్యొచ్చు, ఏం చేయాలనుకున్నా పేర్లు కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు. సో ఒక అడుగు ముందుకేసి వెంటనే పరిష్కరించుకోవాలి, ఇలా ఇన్ని సంవత్సరాలు ప్రమాదంలో పడే కన్నా మానసిక క్షోభను అనుభవించే కన్నా ఎందుకో ఇన్ని సంవత్సరాలు ఒకవేళ నిజమైతే కూడా ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు వెయిట్ చేయొద్దు. మీకు చాలా చాలా వ్యవస్థలు ఉన్నాయి, ఇవాళ పిలిస్తే పలికే వ్యవస్థలు ఉన్నాయి. ఒకరు కాకపోతే ఒకరు పనిచేస్తారు. అందుకని వ్యవస్థలు పనిచేయవు అని మనం మూకుముడిగా మాట్లాడటం కూడా కరెక్ట్. నిజంగా వ్యవస్థలే పనిచేయకపోతే ఇంత రన్ అవుద్దా అండి? ఇంత గవర్నెన్స్ రన్ అవుతుందా? లేదు. ఇప్పుడు ఒకళ్ళు పనిచేయదు, ఫెయిల్ అయినప్పుడు మనం ఒక ఇంట్లో 5 మనుషులు ఉన్నారనుకోండి, 5 ఒకే రకంగా పనిచేస్తారా? లేదు. అందుకని ఆశావహంగా ఉండండి, మీకు చట్టాలు అండగా ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.